బ్యాండ్ మేళం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాల 47 సెకండ్లు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా విడుదల తేదీ వచ్చి 26 మార్చ్ 2026. అంటే 26 ఏడాది 26 తేదీ 26. ఇదొక విశిష్టమైన తేదీ. శ్రీరామనవమికి ఒక రోజు ముందు గురువారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు కోన వెంకట్ గురించి చెప్పుకోవాలి. ఎంతోమంది దర్శకులకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన రచయిత కోన వెంకట్. శంకరాభరణం లాంటి ఫ్లాపులు పలకరించిన తర్వాత కొంచెం నిర్మాణపరంగా స్లో అయినా ఈ సినిమాను మాత్రం జీవనమరణ సమస్యగా ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, సాయి కుమార్ గురించి. ఈరోజు రేపు సుయోధన అనే సినిమా, ఏమో అంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు బ్యాండ్ మేళము, 2 సాయి కుమార్ ప్రధాన పాత్రలో వచ్చినటువంటి సినిమాలు. సో సాయి కుమార్ పుదిపెడ్డి ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రీదేవి అప్పల అనేటువంటి హీరోయిన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటించడం జరిగింది. అట్లాగే హర్ష్ రోషన్ ఒకప్పటి బాలనటుడు, అతను హీరోగా నటించడం జరిగింది. సతీష్ జవ్వాజీ డైరెక్టరు, రైటరు, డైలాగ్ రైటర్. ఈ సినిమాకి నిర్మాత కోన వెంకట్. సంగీతం వచ్చేసి విజయ్ బుల్గనాన్. ఈ విజయ్ బుల్గనాన్ సంగీతము, చంద్రబోస్ సాహిత్యము ఈ సినిమాకి అపకరించాయి. పాటలు రాసింది చంద్రబోస్. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత. ఇక కాసర్ల శ్యామ్ కూడా పాటలు రాశారు. అట్లాగే శివ ముప్పరాజు స్క్రీన్ ప్లే ఎడిటింగు, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ. ఇక సినిమా ఎలా ఉంది అంశంగా చూస్తే, సినిమా నువ్వు లేక నేను లేను అనేటువంటి సినిమా తరుణ్ది, ఆర్తి అగర్వాల్ది వచ్చింది. తర్వాత ఒకటే డేట్లో పుట్టిన ఖుషి లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. తర్వాత అట్లాంటి ఇంకా కొన్ని పోలికలున్న సినిమాలు కొన్ని మనకు ఈ సినిమాలో కనబడతాయి. ఈ కథలో కథ ఏంటంటే, ఒకటే రోజు పుట్టినటువంటి ఇద్దరు. ఇందులో మనకు మైనే ప్యార్కే లాంటి కథాంశం ఒకటి ఉంటుంది. మళ్ళీ ఫ్రెండ్స్ ఒకరినొకరు సాయం చేసుకోవడం, ఒకరు బాగా డబ్బులు ఉన్నాడు అయిపోవడం, ఇంకో డబ్బులు లేకుండా అయిపోవడం అనేది నువ్వు లేక నేను లేనిలో కూడా వచ్చిన కథనే. సో చిన్నప్పటి నుంచి ఉన్నది మనసంతా నువ్వేలాగా, చిన్నప్పటి ఫ్రెండ్స్ లాగా ఇట్లా కొన్ని సినిమాల పోలికలు మనకు కనబడ్డా కూడా చాలా చిన్న కథ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఒకటే రోజు పుట్టారు. వాళ్ళిద్దరు బంధువులే. అంటే మన ఎవరైతే వరుస అయినటువంటి పిల్లలు వాళ్ళు. సో సాయి కుమార్ ఏమో హీరోయిన్ తండ్రి, గోపరాజ్ ఏమో హీరో తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ భార్యలు ఉంటారు. వాళ్ళ భార్యకి ఇద్దరు పిల్లలు ఒకటే రోజు పుడతారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్న వీళ్ళు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. ముందు ఆర్థికంగా బలంగా ఉన్నది ఎవరంటే హీరో తండ్రి. ఆ తర్వాత అతనందరికీ దాన ధర్మాలు చేస్తా మందులకు, ఎరువుల మందులకు కూడా పొలాల్లో నష్టాలు వస్తే డబ్బులంతా వదిలిపెడతా, అట్లా తన జాగాని దేని అంతా అది కట్టుకోమని చెప్తా ఇదైపోతే, ఆయన దగ్గర స్థలము పొంది డబ్బు పొంది పైకి వచ్చినటువంటి సాయి కుమారు బాగా డబ్బులు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకుంటుంటే కూడా వాళ్ళిద్దరిని ఆడుకోనియకుండా విడదీస్తాడు. ఈ రకమైన క్రూయాలిటీ సాయి కుమార్లో. సాయి అనే భార్య కూడా సాయి అని పిలుస్తుంది. ఇది ఒక వెరైటీ కనబడింది సినిమాలో. ఏమండి అనుకుంటా సాయి అంటుంది సినిమా అంతా. సో అట్లాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిని విడగొట్టాలన్నటువంటి ప్రయత్నంలో తల్లిదండ్రులు ఉంటారు. ఆ ఊరిలో ఒక అమ్మాయి లేచిపోతుంది. లేచిపోయిన తర్వాత తిరిగి వచ్చి బావని పెళ్లి చేసుకుంటుంది. ఆ లేచిపోయిన ఆమె వేరే వాళ్ళతో గడిపొచ్చి నీ దగ్గర చేసుకుంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ అందరు కూడా అతన్ని ఎగతాళి చేస్తారు. సో పెళ్లి సమయంలోనే ఆమె వాంతి చేసుకోవడం ఇవన్నీ ఉంటే చాలా ఇబ్బందిగా హీరో ఫీల్ అవుతుంటాడు. అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనుకుంటాడు. కానీ చాలా విచిత్రంగా అతనికి అటువంటి పరిస్థితి వస్తుంది. అయితే చిన్నప్పుడు ముందు ఈమె స్టేట్ ఫస్ట్ వస్తుంది, పేపర్లో పేరు వస్తుంది. చూడు నువ్వు అంత పైకి దిగిపోయావు, నేను కనీసం పాస్ కూడా రాలేదంటే 550 ఆమె తెచ్చుకుంటే 50కి 49 మార్కులే ఇతనికి వస్తాయి. ప్రిన్సిపల్ వీళ్ళంటే స్కూల్లో వాళ్ళందరూ తిడతారు ఆ అబ్బాయిని. ఇంకో ఫ్రెండ్ వీళ్ళు కలిసి అంతా వేస్ట్ కాలరా మీరు, మా పిల్ల దగ్గర ట్యూషన్ చెప్పించుకోండి అని చెప్పి సాయి కుమార్ అంటుంటాడు. సో అటువంటి నేపథ్యంలో వాడు నా కోసం నన్ను దాటి వెళ్ళిపోయావు, నువ్వు కనీసం నా కోసం నువ్వు ఫెయిల్ అన్న కావచ్చు కదా, నువ్వు తగ్గొచ్చు కదా, నాకు తగ్గొచ్చు కదా అని అంటే హీరో అంటుంటాడు. లాస్ట్కి అమ్మాయి ఇతని కొరకు ఏ రకంగా తగ్గిందనేది సస్పెన్స్ కథ. అదే క్లైమాక్స్లో ఇంకా పొడిగించకుండా టక్కున షార్ప్గా కట్ చేసి ఊహించని ఒక క్లైమాక్స్ ఇచ్చాడు. ఆ క్లైమాక్స్ చెప్తే సినిమా పంచిపోతుంది కాబట్టి నేను చెప్పను. సో మొత్తానికి ఏంటంటే మళ్ళీ దీనిలో కూడా ఇంగ్లీష్ బ్యాండ్ మేళం అని చెప్పేసి పబ్లిసిటీలో మళ్ళీ ఇంగ్లీష్ వాడడం కొంచెం బాధాకరం. ఎందుకంటే తెలుగు వాడట్లేదు. ప్యాన్ ఇండియా లాగా ఫీల్ అయ్యి ప్రతి దానికి ఇంగ్లీష్లోనే బ్యాండ్ మేళం అని చెప్పేసి బుక్ మై షోలో కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. కానీ సినిమాలో మాత్రం బ్యాండ్ మేళం అనే టైటిల్ చక్కగా వెనక నుంచి ఇట్లా యానిమేషన్లో వస్తుంది మనకు సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత. అట్లాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా బ్యాండ్ మేళం అని వేయడం బాగుంది. సో ఇంటర్వెల్ కూడా ఒక డిఫరెంట్ టైప్లో ఇతను స్టూడియో కట్టాలనుకుంటే ఆ స్టూడియో కాలిపోతుంది కొబ్బరికాయ కొడితే.
అది నాటకీయంగా అనిపించిన సన్నివేశము అక్కడ ఎవరు ఆర్పడానికి కూడా ట్రై చేయకుండా అట్లా దిక్కులు చూస్తూ నిశ్చేష్టుల్లా ఉండిపోవడం అంతా కూడా ట్రాష్ అనిపిస్తుంది. అట్లాగే హీరోయిన్ తీసుకున్న నిర్ణయంలో కూడా ఎటువంటి లాజిక్ కనబడదు మనకి. ఎందుకంటే మధ్యలో నువ్వు భావం చేసుకోకపోతే ఏమైనా అయిపోతావంటే నేనేమైపోయినాను హీరోయిన్ అనడానికి లాస్ట్ ఆ అమ్మాయి చేయడానికిను సంబంధం లేదు, లింక్ లేదు. సో మధ్యలో బాయ్ ఫ్రెండ్ తోటి ఆ అమ్మాయి ఇట్లా భుజాలు భుజాలు రాసుకోవడం, అరే ఒరే అనుకోవడము, హగ్గులు ఇచ్చుకోవడం అదంతా లాస్ట్‌కి చెప్పిన రీజనింగ్‌కి దానికి కూడా సింక్ అనిపించదు. ఇలాంటి కొన్ని పొరపాట్లు పక్కన ఉన్నా గూడా, ఈ సినిమాలో మనకు మెయిన్ ఇవన్నిటిని దాటొచ్చిందేందంటే, ఒకటేమో మ్యూజిక్. ఎందుకంటే 'వివేక్ బుల్గనిన్' ఇచ్చినటువంటి సంగీతం ఏదైతే ఉందో తెలంగాణ సంగీతం. తిప్పుతూ వెళ్తున్నావే అనేది దానికి ముడ్డి తిప్పుతున్నాం అన్నట్టుగా హీరోయిన్‌ని ఆ క్లోజప్‌లో అలా పెట్టారు. దానికి తగ్గట్టుగానే మన శ్రీదేవి హావభావాలు, నడుము తిప్పడము, ముడ్డి తిప్పడం అనేది కూడా మనకి బాగా సెక్సీగా పాటలు 'తిప్పుతున్నా' అనే పాట బాగా కుదిరింది పాట. అట్లాగే మిగతా పాట తెలంగాణ పాటలు తర్వాత ఒక 'హర్ష్ రోషన్‌కి' ఒక హీరోయిన్ ఒక ఫ్రెండ్ ఉంటుంది. లేడీ ఫ్రెండ్. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడల్లా ఆమె పారిపోవడము. రెండోసారి నీ ఫ్రెండ్ ఎవరైనా చూస్తావేమో అని అన్నానే అంటూ ఆ పెళ్ళికి ఎవరైనా నీవు ఏమన్నా ఫ్రెండ్స్‌ని తీసుకొస్తావేమో అని అనుకున్నా అని అనడము. ఆ కళ్ళద్దాలు ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయి సరిగ్గా సెట్ అయింది ఫ్రెండ్‌గా. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఇంట్రడక్షన్ ఒకరు బర్రె కాసేవాడు ఉంటే రేపటి నుంచి బర్రెలు కాసేవాడు ఎవడు లేడురా నువ్వే బర్రెలకు పాలు పిండాలని చెప్పేసి తండ్రి అనడము. ఇతని కోసం డబ్బు కోసం ఊర్లో ఉన్నటువంటి పంపు సెట్లు అవన్నీ దొంగతనం చేయడం వీళ్ళు. ఆ తర్వాత తల్లి తను బంగారం అంతా అమ్మి డబ్బు కొడుకుకి ఇవ్వడము. ఆ తర్వాత తండ్రి పనికిరాని వెధవ వేస్ట్ వెధవ అన్న దగ్గర వీడు బ్యాండ్ మేళం చిన్నప్పటి నుంచి కూడా సంగీతం మీద ఇది చేసి చావులకు కూడా చేసుకొస్తే లాస్ట్ మీసా లక్ష్మణ్ ఏ రకంగా హెల్ప్ చేశాడనే దానికి లింక్ కలిపారు. సో ఆ సంఘటనలని పేర్చుకునేటువంటి తీరు, స్క్రీన్ ప్లే నడిపించిన తీరు అదంతా కూడా ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఎక్కడ కూడా మనకు అడల్ట్ ఇది కంటెంట్ లేకపోయినా యూఎస్ 16+ ఏందంటే ఒక తిప్పుకున్న పాట మీద ఒక పిల్లలు తిప్పుకునేటువంటి ఒక సన్నివేశం తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు మనకి ఎక్కడ అసభ్యత అనేది సినిమాలో లేదు. చాలా నీట్‌గా చాలా బాగా తీశారు సినిమా. శ్రీదేవి హీరోయిన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అట్లాగే హర్ష్ రోషన్ పెర్ఫార్మెన్స్ కూడా క్లైమాక్స్‌లో ముఖ్యంగా చక్కగా కనబడుతుంది. సాయి కుమార్ ఇలాంటి చిన్న చిన్న సినిమాల సక్సెస్‌లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. మనకి 'కిరణ్ అబ్బవరము' ఫస్టు హిట్ అయినటువంటి 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమా దగ్గర నుంచి చూసుకుంటే 'పటాస్' సినిమాలో మన కళ్యాణ్ రామ్ సెంటిమెంట్ అవన్నీ చూసుకుంటే మనకు సాయి కుమార్ ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రాణం పోస్తాడు. సో, అట్లా సాయి కుమార్ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా హీరో తండ్రిగా చేసిన అతనికి కూడా మంచి అవకాశం ఇచ్చినట్టయింది. ఒక అద్భుతమైన పెద్ద పాత్ర పడింది. కాసల శ్యాము, చంద్రబోస్ పాటలు కూడా ఉపకరించాయి. తెలంగాణ మాండలికంలో హీరో మాట్లాడతా నాకు నువ్వు అట్లా అనకే నాకేదో అయితది అని చెప్తుంటే లాస్ట్‌కి హీరోయిన్ కూడా నాకేదో అయితది అని చెప్పేసి అనడము అవన్నీ కూడా డైలాగ్స్ అదంతా కూడా యాసలో సతీష్ జవాజీ రాసుకున్నటువంటి సంభాషణలు కూడా యూత్‌నెస్‌ని కట్టుపడేసే విధంగా ముఖ్యంగా 'తిప్పుకుట్టిన' పాటను ఈ డైలాగులు ఆ తర్వాత లాస్ట్‌కి ఆ లేచిపోయిన పిల్లకి ఊర్లలో ఏ రకంగా అవమానాలు ఎదురైతాయి, ముఖ్యంగా పల్లెటూర్లలో ఏ రకంగా సిటీలో అట్లాంటివి పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. కానీ ఊర్లలో ఏ రకంగా పట్టించుకుంటారు. లేచిపోయిన ఆమె అట్లా చేస్తే నువ్వు మంచి జాబ్ తెచ్చుకున్నావు అని చెప్పేసి ఆ పక్క ఆమె ఫస్టు బావకి నేను బయట ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. ఇంట్లో చదవనివ్వట్లేదు. నువ్వు నాకు సాయం చేయని నేను లేచిపోతున్నా బావ. నువ్వు లెటర్ ఇప్పుడు చదవకు ఇంటికి పోయినాక చదువు అనడం. అతను ఆ మాట విన్న తర్వాత బండి మీద నుంచి దొర్లుకుంటూ బ్రిడ్జి మీద నుంచి నీళ్ళలో పడడం. నీళ్ళ నుంచి కొట్టుకుంటూ వచ్చి ఆ పైపులోంచి అలా సాగి బయట దాకా రావడం అనేది ఆ షాట్ తీసే విధానము చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ అనిపించింది. ఆ ఫోటోగ్రఫీ గానీ, డైరెక్టర్ ఐడియా గానీ సతీష్ ముత్యాల ఫాలో చేశాడు. ఆ అబ్బాయి పడ్డం చూపించారు మనకి. ఆ నీళ్ళలో మురికొంటలో పడి అలా దొర్లుకుంటూ వచ్చి ఆ పైపు గుండా లోపటి నుంచి అలా బయటకొచ్చి అలా వచ్చి ఓయమ్మ ఇలా చేసావే నువ్వు అని చెప్పి మరదలు తిట్టుకున్న తీరు. ఆ తర్వాత మరదల్ని అతను మళ్ళీ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్న తీరు. బావలు ఈ రకంగా పెళ్లి చేసుకుంటే ఇట్లా అయిపోతుందంటే ఆ ఇంట్లో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అంధుడు కూడా వీళ్ళని ఎక్కిరించడము. అతను కూడా నేను కామెంట్ చేయడము లేచిపోయిందను అని ఆటోలో కూర్చుంటే పోన్లే నువ్వు చిన్న అమ్మాయివా ఉద్యోగం తెచ్చుకొని నువ్వన్నా పేరు తీసుకొచ్చినావు అనడము. ఈమె ఉద్యోగం తెచ్చుకొని లేచిపోయిన తర్వాత అక్కడ మోసం చేసిందని చెప్పి తిరిగి రావడము. ఆ తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ ఈమె బ్యాంక్‌లో ఒక జాబ్ తెచ్చుకోవడము. ఇతని ఇల్లు ఆక్షన్ అయిపోతే ఆ ఇల్లుకు కాపాడడం కోసం ఈమె తన జీతంలో కట్ చేసుకోమనడం. ఈమె జీతం ఏమైనా కలెక్టర్ జీతమా? అంతా ఒకటేసారి ఎట్లా కడతది కొన్ని లక్షలు అనేదానికి లాజిక్ ఇవ్వలేదు. నెల నెలా కొంత కట్ చేసుకుంటుందని కూడా అక్కడ లేదు సింగిల్ పేమెంటు. సో, దానికి అటువంటి కొన్ని లిటిగేటింగ్ లిటిగేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యాడు. మిగతా ఒకతనేమో ఎప్పుడెప్పుడు ఆక్షన్ ఏద్దామా అన్నట్టుగా మీరు తొందరగా ఆక్షన్ ఏసేసి అన్నీ బయటపడిసిరేద్దాం సార్ అనేది కామెడీగా చూపిచ్చారు. ఆ సీరియస్ సీన్‌ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. 'నువ్వు లేక నేను లేను'లో కూడా యాక్షన్ సీన్ ఉంది. తర్వాత ఇట్లా ఒకటే రోజు పుట్టేటువంటి వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళది చూపిచ్చారు. 'మనసంతాను వేళ' కూడా చూపిచ్చారు. అట్లాంటిది
ఈ సినిమాలో డిఫరెంట్‌గా తీయించుకొని చిన్న పాయింట్ నీకోసం ఇంత తగ్గానా అని చెప్పి లాస్ట్‌లో హీరోయిన్ అనడం చాలా బాగుంటుంది. అదొక క్లైమాక్స్ మనకు కంటతడి పెట్టే విధంగా ఉండేటువంటి దీంట్లో 'హర్ష్ రోషను' ఆ తర్వాత శ్రీదేవి పోటాపోటీగా నటించారు. శ్రీదేవికి చాలా మంచి భవిష్యత్తు కనిపించింది. మంచి ఫిజిక్ అమ్మాయి చాలా మేకప్ కూడా లైట్ మేకప్ తోటే పల్లెటూరు అమ్మాయిగా మెప్పించింది. సాయి కుమార్ సరే సరి. కోన వెంకట్ సాహసానికి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్‌ని తీసినటువంటి ఈ 'బ్యాండ్ మేళం' సినిమా ఒక అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఒక ఆకట్టుకునే విధంగా ఉంటాయి. లాస్ట్‌కి వీళ్ళు స్టూడియో ఏ రకంగా ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పాటలు చేసుకోవడానికి ఆమె రైటర్ కమ్ ఇదే ఫ్రెండ్ అయినటువంటి ఆమె రాసేటువంటిది. అంతకుముందు లేచిపోయిన అమ్మాయి వచ్చి పాట రాసేది పాట కాదురా దాని బయోపిక్ అంటూ చెప్పే డైలాగు అలాంటివి చాలా ఆకట్టుకునే విధంగా అలా ఫ్రెండ్స్‌లందరూ ఒక్కొక్కరిని ఇంట్రడక్షను. ఆ తర్వాత వాళ్ళందరూ ఏ రకంగా ట్రై చేసి ఇదంతా మన ఫ్యూచర్‌రా ఎంతో కష్టపడి ఆమెను ఆల్బమ్‌లో పాడించడానికి ట్రై చేయంటే అది మ్యాంగో మ్యూజిక్‌లో హిట్ కావడము. రామకృష్ణ వీరపనేని అంటే ఎస్ఎస్ రాము అంటారు. సునీత భర్త, సింగర్ సునీత భర్త. ఆయన కంపెనీలోనే ఆ పాట రిలీజ్ అయినట్టుగా అది మిలియన్ వ్యూస్‌కెళ్ళినట్టుగా తర్వాత వీళ్ళ సంపాదన ఊరికేం చేద్దాంరా అని వాళ్ళు ఆలోచించుకోవడము. ఇదంతా కూడా చాలా సరదాగా సాగుతా ఆ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ రకంగా పైకొస్తారనేది ఇంకో రైటర్ కూడా చిన్న ఒక పాత్ర చేశాడు. ఆయన అంటాడు ఈయన ఏఆర్ఎం అనేదాకా ఆగాల అంటే లేదు ఆయనకు టాలెంట్ ఉందని చెప్పి మరదలు నమ్మడం. బావ అని పిలిస్తే చాలంటే ఈయన నా బావ అని చెప్పడం. బాబాని చిన్నప్పుడు స్కూల్లో పిలువని ఆమె అక్కడ పిలువస్తే ఎంతో హ్యాపీగా ఇతను ఫీల్ కావడం. మళ్ళీ ఈమె మరదలు లేచిపోయి వచ్చిన తర్వాత పరుపు పైన పడుకుంటే పైన కింద పడుకో అని చెప్పేసి ఇసిరి కొట్టడం. ఒకటే రూమ్‌లో ఉన్న వాళ్ళ మధ్య సెక్స్ ఎటువంటిది జరగకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారు అనేది కళ్ళ కట్టినట్టుగా దర్శకుడు చాలా అద్భుతంగా పల్లెటూరులో ఏ రకంగా ఉంటుంది అంటే ఒక ఒక అమ్మాయి, అబ్బాయి కూడా పడుకున్నారు దగ్గర ఒక్కొక్క దగ్గరే ఉన్నా కూడా దూరంగా ఉన్నారు వీళ్ళన్నట్టుగా చూపించినటువంటి తీరు. అటు పండుకో ఇటు పండుకో అని అతను అనడము. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన లైక్స్ చూస్తూ ఆమె అవసరము కానీ మనకు శ్రీలీల వచ్చింది పక్కకు ఒక ఊరిలో శ్రీలీల వచ్చిందంటే ఎప్పుడైనా నువ్వు కనీసం ఆ ఊరికి వెళ్ళేవారా సిద్దిపేట శ్రీలీల అంటున్నావు ఒక్కసారైనా వెళ్ళేవారా సిద్దిపేటకి నీ మొహం అని ఫ్రెండ్స్ అనడము. మొత్తానికి ఈమె అమ్మాయి రావడము. శంకర్ షూటింగ్ చేసి వెళ్ళాడు రాళ్ళకన్ని బండ్లకు అంతా రంగులు వేసాడని చెప్పి చెప్పడము. ఆ పాట అయిపోయిన తర్వాత పాట బాగా పాపులర్ కావడము. ఇతను క్లిక్ కావడం మ్యూజిక్ డైరెక్టర్గా ముఖ్యంగా అంటే ఒక మ్యూజిక్ ఆల్బమ్ తోటి క్లిక్ కావడము. అతను లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత ఈమె యాక్సెప్ట్ చేద్దాం అనుకునే టైంలో మళ్ళీ ఆ ప్రియుడు రావడము. ఆమె వెళ్ళిపోతాడేమో అనుకుంటే లేదా అతను నా ఫ్రెండ్ నేను నీకోసం ఇది చేశానని చెప్పి ఏదో చెప్పి లాస్ట్లో మేనేజ్ చేసుకునే దగ్గర వాళ్ళు చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా శ్రీదేవి, హర్ష్ రోషన్ల పర్ఫార్మెన్స్ లేకపోతే సినిమా లేదు. సో చిన్న కథ చాలా చిన్న కథాంశాన్ని చాలా లాగి 2 గంటల 41 నిమిషాల 47 సెకండ్ల నిడివితో వచ్చిన యూఏ 16+ సర్టిఫికేట్ 26 మార్చి 2026 రిలీజ్ అయిన ఈ బ్యాండ్ మేళం సినిమా ముఖ్యంగా యూత్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి సన్నివేశాలు కానీ ఆ తిప్పుతున్న పాటలో అమ్మాయి తిప్పినటువంటి సొగసులు కానీ పిరుదలను తిప్పినటువంటి తీరు కానీ అవన్నీ ఆకర్షించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా కెమెరా ఫోటోగ్రఫీ కూడా ఆమె జగనాల మీద ఫోకస్ చేసిన తీరు అదంతా కూడా ఆకట్టుకునే విధంగా సాగి సినిమాని కమర్షియల్గా కూడా హిట్ అయ్యే విధంగా సహకరించడానికి సతీష్ ముత్యాల ఫోటోగ్రఫీ కూడా తోడైంది. ఇక్కడ ఆమె నడుమును ఫాలో అయ్యాడు, అక్కడేమో ఆ పిల్లోడు నీళ్ళలో పడ్డదానికి ఫాలో అయ్యాడు. మొత్తానికి హర్ష్ రోషన్ సీనియారిటీ అంతా కూడా మన చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసినటువంటి సీనియారిటీ అతను చూపించాడు. ఒకప్పటి ప్రేమ ఖైదీ హరీష్ గుర్తుకొచ్చాడు మనకు కొన్ని సన్నివేశాలు అతను మొహం చూస్తుంటే. సో హరీష్ ఇంకా గ్లామర్ ఫేస్ కొంచెం ఇంకా చాలా చార్మింగ్ ఫేస్. ఇతను కొంచెం మ్యాన్లీగా కనబడ్డాడు. చిన్నప్పుడు స్కూల్లో సన్నివేశాల్లో కూడా చాలా సహజంగా ఉన్నటువంటి బ్యాండ్ మేళం సినిమా. సో ఆ మేళం ఏ రకంగా సక్సెస్ అయ్యారు లైఫ్లో ప్రేమలో అనేది చూపిస్తా ఆ మరదలు బావ కోసం ఎంత త్యాగం చేసింది అనేది చూపించారు. అయితే తల్లిదండ్రుల గురించి ఆలోచించారా, తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించకూడదా, ఆ సంఘటన జరిగిన తర్వాత సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునో లేక తల్లి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఏంటిదనే దానికి రెస్పాన్సిబిలిటీ యూత్కి ఇది రాంగ్ సందేశం అనేటువంటి ఇట్లా లాజిక్స్ కానీ సామాజిక బాధ్యతల ప్రకారంగా ఆలోచిస్తే రాంగ్ అనిపిస్తుంది మనకు. కానీ సినిమాటిక్గా అవన్నీ మనం పక్కన పడేసి ఏదో వినోదం కోసం అవన్నీ పక్కన పడేసి లాజిక్ లేకుండా ఆలోచిద్దామంటే మాత్రం ఖచ్చితంగా ఆ పాటలు ఆ తెలంగాణ మాండలికంలో ఉన్న పాటలు ఒక్కొక్క పాట ఒక్కో తీరు బ్రహ్మాండంగా ఉన్నాయి. సాంగ్స్ ఒకటైతే 2 లైన్లు పాడారు కానీ ఇంకా పాట ఇంకా బాగుండేదే అనిపించింది. ఇంకో మధ్యలో హిట్ అయిన ఇంకో పాటను కూడా మనకి వినిపించారు నేపథ్యంలో. అట్లాగే ఈ పిల్ల ఫేమస్ పాటల మీద మనకి ఈ మొన్న యాప్ మనకు క్యాన్సల్ అయిన యాప్ ఉంటుంది చూసిరా, ఆ పాటలో మనకి ఏ రకంగా అయితే చూపిస్తుందో అవన్నీ కూడా ఇందులో చేసి చూపించినటువంటి తీరు పాటలకి మధ్య అన్ని డైలాగ్ డబ్ స్మాష్ లాగా ఏ రకంగా వస్తున్నాయో ఆ పాటలకు కూడా ఆమె నటించినటువంటి వివరాలు ఆ విశేషాలు హొయలు ఒయ్యారాలు అన్నీ చూపించినటువంటి వంపుల్ని పాటల్లో
అద్భుతంగా ఫేమస్ సాంగ్స్ కాసేపు చూసినా కూడా ఎంతో మంచిగా అనిపించింది విధంగా బ్యాండ్ బేలంలో పాటలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ అమ్మాయి హీరోయిన్ అందానికి ముగ్ధులైపోతే సినిమాలో శ్రీదేవి పూర్తి మార్కులు కొట్టేస్తుంది ఈ సినిమాకి. సో ఇదండి ఈ సినిమా యొక్క సంబంధించినటువంటి సమాచారం. బాగుంది ఈ సినిమా, ముఖ్యంగా టెక్నికల్గా బాగుంది సినిమా. సో ఈ సినిమాకి హర్ష్ రోషన్ని మాత్రం స్టార్ చేసే సినిమా అవుతుంది ఖచ్చితంగా. అట్లాగే శ్రీదేవి కూడా పెద్ద హీరోయిన్ల స్థాయికి వెళ్ళేటువంటి లక్షణాలు కనబడ్డాయి. సో చంద్రబోసు, కాసల శ్యాముకు కూడా ఒక క్రెడిట్ ఖచ్చితంగా లభిస్తుంది ఈ సినిమా ద్వారా. అంటే ఎన్నో సక్సెస్లు చూసిన వాళ్ళు అయినా కానీ చంద్రబోస్ లాంటి మహామహుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సతీష్ జవాజీ డైరెక్టర్గా, రైటర్గా, తర్వాత డైలాగ్ రైటర్గా కూడా సక్సెస్ అయినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.4/5, 4/5. అంటే 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 4 పాయింట్ కాదు, 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్లు ఉన్న నేపథ్యంలో, మరి ఒకప్పుడు మలయాళంది ఆడు 3 కూడా ఆడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చి ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే ఉస్తాద్ భగత్ సింగ్కే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ అంతా కూడా ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాండ్ మేళం లాంటి చిన్న సినిమా పెద్ద సినిమాలతో ఢీకొనే విధంగా నేను రివ్యూ చెప్పానంటే ఆ సినిమాలో విషయం ఉంది అని అర్థం. కోన వెంకట్ యొక్క సాహసం వృధా పోలేదు. బండ్ల గణేష్ ఈ కార్యక్రమానికి వచ్చి ఇట్లాంటి సాహసం నేను చేయను, ఆస్తులు తనఖా పెట్టి తీసేంత పరిస్థితి నేను చేయను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే చేయను అంత నమ్మకం అంటే కోన వెంకట్కి మళ్ళీ ఈరోజు సక్సెస్ ఈ సినిమాతో వచ్చిందని గట్టిగా ప్రగాఢంగా నమ్ముతూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమా యూత్ ప్రేక్షకులు ఖచ్చితంగా చూడండి. యూత్ ప్రేక్షకులే కాదు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఎలాంటి అసభ్యతలు లేకుండా నీట్గా చేసినటువంటి ఈ బ్యాండ్ బేలం సినిమాని నేనైతే రికమెండ్ చేస్తున్నాను. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ శ్రీరామనవమి శుభాకాంక్షలతో. జై హింద్.